హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏ రెసిపీతో వచ్చేసానని చూస్తున్నారు కదా. అవునండి, ఇంత కొద్దిగా కూరగాయలతో ఏం కర్రీ చేయబోతున్నాను అనుకుంటున్నారా? ఇవి మన గార్డెన్లో కాసిన చిట్టి కాకరకాయలండి. వీటిని అయితే నేను ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ ఫ్రై కోసం ముందుగా ఆ కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అందులో తాలింపు వేసుకున్నానండి. తాలింపు వేసుకుని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇంత కొద్దిగా కూర ఎవరికి సరిపెడుతుంది మనదేవి అనుకుంటున్నారా? దీన్ని పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్ లాగా పెడితే చాలా బాగుంటుందండి. ఈ చిట్టి కాకరకాయలు అసలు చేదే అనిపించవండి. కాకపోతే దీన్ని కొంచెం రెడ్గా అయ్యేలాగా ఫ్రై అయితే చేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, కర్రీ మాడిపోయింది అనుకుంటారేమో. ఇది మాడటం కాదండి, రెడ్గా వేగాయి అంతే. అంతే అండి. అవి వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.